భారతీయ వినియోగదారులపై మరోసారి ధరల భారం పడనుంది. రోజువారీ ఉపయోగించే సబ్బులు, బిస్కెట్లు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలను పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఇరాన్ యుద్ధం వంటి అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ముడి సరుకుల ధరలు పెరగడంతో తమ లాభాల మార్జిన్లు కాపాడుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి. సెప్టెంబర్తో ముగిసే త్రైమాసికంలో ఈ ధరల పెంపు ఉండనుందని తెలుస్తోంది. ఇప్పటికే జూన్ త్రైమాసికంలో ఎఫ్ఎంసీజీ కంపెనీలు 2 నుంచి 5% వరకు ధరలు పెంచాయి. అయినప్పటికీ ముడి సరుకుల వ్యయం పూర్తిగా భర్తీ కాలేదని, అందుకే మరోసారి ధరల్ని సమీక్షించక తప్పడం లేదని కంపెనీలు చెబుతున్నాయి. కొన్ని సంస్థలు ధరలు పెంచడానికి బదులుగా ష్రింక్ఫ్లేషన్ బాట పట్టనున్నాయి. అంటే ప్యాకెట్ ధరను మార్చకుండా లోపల ఉన్న సరుకు పరిణామాన్ని తగ్గించడమే ఈ వ్యూహం. ప్రముఖ బిస్కెట్ తయారీ సంస్థ బ్రిటానియా ప్రస్తుత త్రైమాసికంలో 1.5 నుంచి 2% వరకు ధరల ప్రభావం ఉంటుందని స్పష్టం చేసింది. ముఖ్యంగా రూ. 5, రూ. 10 ప్యాకెట్ల పరిమాణాన్ని తగ్గించే అవకాశం ఉంది. పంచదార, పామాయిల్ ధరలు పెరగడమే ఇందుకు కారణమని కంపెనీ తెలిపింది. ఇదే బాటలో హిందుస్థాన్ యూనిలివర్ కూడా రాబోయే త్రైమాసికంలో 2 నుంచి 5% ద్రవ్యోల్బణాన్ని అంచనా వేస్తూ వివిధ కేటగిరీస్లో ధరలను పెంచనున్నట్లు సంకేతాలిచ్చింది. డాబర్, గోద్రేజ్ కన్స్యూమర్, టాటా కన్స్యూమర్ వంటి సంస్థలు కూడా ముడి వ్యయం తగ్గకపోతే ధరలు పెంచే అవకాశాన్ని తోసిపుచ్చలేదు. ఒకవైపు నిత్యావసరాల ధరల పెంపు వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తుండగా, మరోవైపు వారు ప్రీమియం మద్యంపై ఎక్కువ ఖర్చు చేస్తుండడం గమనార్హం. యునైటెడ్ స్పిరిట్స్, రాడికో ఖైతాన్, యునైటెడ్ బ్రూవరీస్ వంటి కంపెనీలు జూన్ త్రైమాసికంలో తమ ప్రీమియం బ్రాండ్ల అమ్మకాల్లో 2 అంకెల వృద్ధి నమోదు చేశాయి. ముఖ్యంగా రాడికో ఖైతాన్ కంపెనీ ప్రీమియం పోర్ట్ఫోలియో అమ్మకాల్లో ఏకంగా 35.8% వృద్ధిని సాధించాయి. ఫలితంగా కంపెనీ నికర లాభం 76% పెరిగింది. అదేవిధంగా యునైటెడ్ స్పిరిట్స్ నికర లాభం 51.6% పెరగడానికి ప్రీమియం ఉత్పత్తుల అమ్మకాలే కారణం. అయితే అదే సమయంలో సాధారణ మద్యం బ్రాండ్ల అమ్మకాలు గణనీయంగా తగ్గడం వినియోగదారులు నాణ్యమైన, ఖరీదైన మద్యం వైపు మొగ్గు చూపుతున్నారని స్పష్టం చేస్తోంది.